పోలాల అమావాస్య పవిత్ర శ్రావణ మాస చివరి సోమవారం కావడంతో పట్టణంలోని శివాలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేసి ఆలయంలోని నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. పొలాల అమావాస్య మరియు సోమవారం ఈ రెండు రోజు కూడా పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి వినాయక చౌక్లోని గంగపుత్ర శివాలయంలో అయితే భక్తుల తాకిడి అయితే విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి క్యూ లైన్లో నిలిచి స్వామివారికి అభిషేకాలు చేస్తూ టెంకాయలు కొడుతూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు పంతులు ఉన్నారు, ఆలయ అర్చకులు. వారిని అడిగి మరి ఈరోజు ఒక పండుగ విశిష్టత, మరి ఈ పండుగ సందర్భంగా సోమవారం సందర్భంగా శివాలయాల్లో జరిపించేటటువంటి ఒక పూజాది కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు 2 రోజులు కలిసి వచ్చిన ఇటు పొలాల అమావాస్య ప్లస్ సోమవారము, మరి ఈ సందర్భంగా ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఓం నమ శివ. శ్రావణ మాసమునందు ఈరోజు సోమవారం రోజున ఇక్కడ ఉదయం నుండి 4 గంటల నుండి ఇక్కడ మహారుద్రాభిషేకము, అలాగే పోలాల అమావాస్య సందర్భంగా భక్తులు తరలివచ్చారు. ఆ స్వామివారికి పూజలు పునస్కరిస్తూ ఏకబిలివాలు పెట్టి ఆ నందీశ్వరునికి పోలాల అమావాస్య శంకరునికి నంది భావనం కాబట్టి ఆ స్వామివారికి కూడా నందీశ్వరునికి అలంకరణలు చేసి పత్రి పువ్వులు పెట్టించి ఆ స్వామి ఆ నందీశ్వరుని కూడా అలంకరణ చేస్తున్నారు. స్వామి ఈరోజు 4 సోమవారాలు శ్రీ శ్రావణ మాసం ఇంత పవిత్రమైన మాసము, ఇది శ్రేష్టమైన మాసం కాబట్టి భక్తులు 4 గంటల నుంచి ఉదయం నుండి ఇక్కడ క్యూ పద్ధతిలో తరలి వస్తున్నారు. అందుకే భక్తులు చాలా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతి నామస్మరణం చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు పొలాల అమావాస్య శ్రావణ చివరి సోమవారం అది ఏ ప్రత్యేకత ఉంటుంది? ప్రత్యేక సోమవారం నంది వాహన వృషభరావణాలకు నంది పూజిస్తున్నట్లయితే ఈరోజు చాలా పవిత్రమైన మాసము, అలాగే అమావాస్య కూడా వచ్చినట్లయితే తెలిపినట్టు చేస్తున్నాం. కాబట్టి ఈ పోలాల అమావాస్య సోమవారం ఎప్పుడు రాలేదు కాబట్టి ఇది తొలిసారి కాబట్టి పోలాల అమావాస్య మహాపవిత్రమైన మాసం కాబట్టి శ్రావణ మాసము ఈ యొక్క శివుని వంటి నంది వాహనం కూడా చాలా పవిత్రమైనది కాబట్టి రైతులు కూడా ఆ నందీశ్వరునికి పూజ చేస్తారు. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ బయట అయితే ఇటు పొలాల అమావాస్య సోమవారం సందర్భంగా శివాలయంలో అయితే భక్తుల తాకిడి పెరిగింది. మనం బయట చూస్తున్నాం 2 లైన్లలో ఇటు పురుషులు మరియు స్త్రీలు ప్రత్యేక లైన్లలో కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరారు. ఈ గుడి అంటే గంగాపుత్ర శివాలయం అంటది. ప్రతి సోమవారం రోజు అన్నదానం కూడా నడుస్తుంది ఇక్కడ. ఇంకా భక్తులు మస్తు వస్తుందో. ఇవాళ అడ్లలు పోలాలు కదా, అందుకోసం 2 కలిసి వచ్చింది. అమావాస్య కూడా వచ్చింది, సోమవతి అమావాస్య. దానికోసం ఫుల్ రష్ ఉన్నది. అయ్యే భక్తులకి అన్నీ వచ్చినాక రోజు 1 లోట జలికి కూడా వస్తుంది. శ్రీ శివాయ నమస్తు అన్నీ మస్తు భక్తులు వస్తుంది. మేము కూడా రోజు డైలీ వస్తాం. ప్రతి సోమవారం అయితే మస్తు గుడి లెక్కనే మంచిగా అనిపిస్తుంది. అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ మంది గుడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. మనకి ఇంకా ఒకసారి ప్రతి సోమవారం మాకే దర్శనం దొరుకురు. ఎంతమంది ఉంటుంది. ఇవాళ కూడా లైన్లో ఉండాలంటే కష్టమే, మరి పోనీ అంటే మంచిగా అనిపిస్తుంది. చాలా శివాలయ మస్తు పవర్ కూడా మస్తు ఉన్నది. శివాలయ గుడికి మంచిగా ఉంటుంది. చెప్పండి, ఈ శివాలయం ఈరోజు పొలాల అమావాస్య ప్లస్ సోమవారం 2 కలిసి వచ్చినాయి. భక్తులంతా కూడా తాకిడి పెరిగింది. ఎలా అనిపిస్తుంది ఈరోజు శివుని దర్శించుకుంటూ? ఆదిలాబాద్ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పోలాల అమావాస్య మరియు సోమవారం కలిసి రావడం వల్ల అందరికీ చాలా మంచి రోజు. శివుని యొక్క ఆశీర్వాదాలు, అదేవిధంగా గోమాతల యొక్క ఆశీర్వాదాలు ఆదిలాబాద్ ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి, అదేవిధంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఇవన్నిటినీ ఆ భగవంతుడు తొలగించి అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజల అందరి తరఫున తెలియజేస్తూ మరోమారు ఆదిలాబాద్ ప్రజలందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు. పోలాల అమావాస్య పర్వదినము, మంచి దినము, శివుని దినము. ప్రతి శ్రావణ మాసంలో ఈ అమావాస్య వస్తుంది. నంది వాహనం మీద శంకరుడు తిరుగుతారు కాబట్టి నందికి బాగా సంవత్సరం పొడవు పనులు చేస్తారు కాబట్టి అవిడికి ఇలా శాంతించబడు పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు ఈరోజు. కాబట్టి మన తెలంగాణలో లేక మహారాష్ట్ర, మన ఆదిలాబాద్ 2 ఎక్కువ శాతం మహారాష్ట్ర చేస్తారు. మన ఆదిలాబాదు కంట్రీ దగ్గర ఉన్నది కాబట్టి మహారాష్ట్రలో మనం కూడా ఆదిలాబాద్ వాళ్ళము బాగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం. కాబట్టి మనము ఈ దినంని బాగా పర్వదినంగా శివుని దగ్గరికి దర్శించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, మనకు ఆయురాశ కలుగుతాయి. కాబట్టి ఈ శివుని పర్వదినంగా భావిస్తాం.
అది ఈరోజు పొలాల అమావాస్య మరియు సోమవారం రెండు కూడా కలిసి రావడంతో ఆ పరమేశ్వరుని కనుక దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ప్రసిద్ధిస్తాయి. అలాగే రైతులకు కూడా శుభసూచకం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రత్యేక అంటే శివుడి యొక్క వాహనమైనటువంటి ఇక్కడ నందీశ్వరుని కూడా ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ శివాలయం నుంచి.